హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఇండియన్ 2 లేదా భారతీయుడు 2 ఏదన్నా చెప్పుకోవచ్చు. ఇది 96 ఆ టైంలో భారతీయుడు అని వచ్చింది తెలుగులో, తమిళ్లో ఇండియన్. అది బీభత్సమైన బ్లాక్ బస్టర్. శంకర్ సినిమా, కమల్ హాసన్ ఫస్ట్ టైం ప్రాస్థెటిక్ మేకప్ వేసుకునేసి బ్రహ్మాండంగా ఉంది. సో అది అంత లంచానికి అగైనెస్ట్గా అద్భుతమైన పాటలు, అంత సూపర్ ఉంది. శంకర్ ఆల్మోస్ట్ ఆల్ డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా నేను తోపు అని అనిపించుకునేకి పాత కాన్సెప్టే తీసుకున్నాడు. ఇక అది సేమ్ లంచాలు, ఇప్పుడు జాబులు లేవు, అయ్యి అన్నీ తీసుకుని మళ్ళీ అది వస్తే పబ్లిక్ మైండ్ దాదాపు 30 years అంటే మారిపోయి ఉంటుంది కదా. అప్పుడే భారతీయుడు తాతకి 70 ఏళ్ళు, ఇప్పుడు అంటే 100 పైనే ఉంటాయి. సో ఇప్పుడు అతను రిటర్న్ వస్తే అన్నది ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఒక మీమ్స్ టైప్లో ఉన్న న్యూస్ని చెప్తూ ఉంటారు అనమాట. అన్యాయాన్ని ఎదిరిస్తూ కామెడీగా ఇది చేస్తూ ఉంటారు. అన్యాయం భీకరంగా ఎక్కువైనప్పుడు వీళ్ళు ఇండియన్ కమ్బ్యాక్ అన్నట్టు ఒక హ్యాష్ట్యాగ్ ఇది చేస్తారు. అది బీభత్సమైన పాపులర్ అవుద్ది. మన ఇండియన్ తాత తాయ్పే అక్కడ ఉంటాడనమాట భీకరంగా. సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్లో అక్కడ క్రాష్ అయ్యి చనిపోయినట్టు ఎప్పుడైతే అన్నారో ఆ ప్లేస్లోనే ఉంటాడు. అక్కడ ఉండి అక్కడ ఒక 6,000 కోట్లు ఏమో బ్యాంకు నుండి తీసుకొని దివాలా తీసుకొని వెళ్ళిపోయిన ఒక డబ్బున్నోడిని చంపేస్తాడనమాట అక్కడ స్టార్ట్ అక్కడి నుంచి. అంటే అది సంథింగ్ లైక్ ఈ నీరవ్ మోడీయో విజయ్ మాల్యానో ఇట్లా పారిపోయారు కదా యూకేకి, ఇటంతా వాళ్ళని ఇది చేసినట్టు అట్లా స్టార్ట్ పెట్టాడు. ఆయన ఇండియాకి వస్తాడు ప్రాస్థెటిక్ మేకప్ వేసుకొని. అతన్ని పట్టుకునేకి పోలీస్ ఆఫీసర్, భారతీయుడిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు చూడు, అతని కొడుకు అనమాట బాబీ సింహ్. అతన్ని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు, మిస్ అవుతూ ఉంటాడు. సో ఇతను ఇక్కడ ఆన్లైన్ వచ్చి చెప్తానమాట, ఏమని, బాబు నేనొక్కటే కాదు, మీ ఇంట్లో మీరు లంచంతో వచ్చిన ఫుడ్ తినమాకండి, బట్టలు వేసుకోమాకండి, ఇది ఏదైనా ఓ రేంజ్లో మోటివేట్ చేస్తాడు. ఆ మోటివేషన్కి బాగా మోటివేట్ అయిన ఈ మీమ్స్ తయారు చేసి సిద్ధార్థ్ అండి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పట్టించేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద ఆఫీసర్ లేదా పట్టించేస్తారు. ఆ పట్టించేసిన తర్వాత మన సిద్ధార్థ్ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతాడు సముద్రకని జైలుకి. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ అమ్మ చనిపోతాడు సూసైడ్ చేసుకొని. అంటే ఫాదర్ జైలుకి వెళ్ళాడని చనిపోయిందా, లేదా సిద్ధార్థ్ పట్టించాడు న్యాయమైన కొడుకు మంచోడు తప్పు చేస్తున్నా నాన్న పట్టించాడన్న బాధతో చనిపోయింది ఏమో, అది మనకు తెలియదు. ఆమె చనిపోయింది. అక్కడ ఒక ఇది రావాలి, ఈవెంట్ చనిపోవాలి. సో సరే చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళ అమ్మని కూడా తలకొరివి పట్టనీరు వాళ్ళ ఫాదరు. సో వీడు ఆ బాధలో వచ్చేసి మళ్ళీ ఇండియన్ గో బ్యాక్ అంటాడు. సరే ఈ ఇండియన్ గో బ్యాక్ అంటే వీళ్ళు ఏ రేంజ్లో గో బ్యాక్ అన్నారంటే జనాలంతా కూడా కొట్టేస్తారన్నమాట, ఆ చావుకు కారణం ఇండియన్ అని. మరి ఇంకమ్మా అక్కడ చంపుతూ ఉన్నప్పుడు వీళ్ళకి కనిపించలేదు, ఇక్కడ ఎవరో ఈడు చంపలేదు, ఎవరో ఒక లేడీ చనిపోయింది, ఆ చావుకు కారణం ఇండియన్. సో మొత్తం ఇండియన్కి అగైనెస్ట్ అయిపోతారు. వీడు పారిపోతాడు. నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది అనమాట, సిద్ధార్థ్కు గర్ల్ ఫ్రెండ్ ఉంది రకుల్ ప్రీత్, ఆమె యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటుంది. ఈ మధ్యలో ఇండియన్ తాత ఒక బంగారుతో ఒక రూమ్ టాయిలెట్ కాడ నుంచి గట్టినోడిని చంపేస్తుంది. అంతా ఏదో పారిపోతారు లాస్ట్. ఇక్కడ ఏంటనమాట, ఇది ఇంటర్వెల్ బ్లాగ్ అనుకోవచ్చు, ఇంటర్వెల్ 2. సో దట్ మిగతాది ఇండియన్ 3లో చూడండి. ఇండియన్ 2 చూడంగానే జనాలు ఆ బంగారాన్ని చనిపోయేటప్పుడు ఆ గుర్రం ఇదేసుకుని పరిగిస్తారు చూడు, అట్ట పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నారు థియేటర్లో నుంచి. 3 కూడా అంట. ఈ సినిమా ఎలా ఉందిరా అంటే మహాదారుణంగా ఉంది. మన శంకర్ ఆయనకి నచ్చింది తీయాలనుకున్నాడు, నచ్చింది తీసి పారదొబ్బాడు. అండ్ 1% కూడా మనకి బిలీవబిలిటీ లేదు. అఫ్కోర్స్ అప్పుడు కరప్షన్ ఉంది, ఇప్పుడు కరప్షన్ ఉంది, లేదని చెప్పట్ల, మోతాదు ఎక్కువ ఉంది. కాకపోతే యాక్సెప్టెన్స్ ఇన్ పీపుల్, వీళ్ళు తింటారా అని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇది చెప్పడం అనేది కొద్దిగా ఇది లేదు, జనాల మధ్య లేదు ఇట. కానీ అది వాళ్ళ హక్కు అన్నట్టు జనాలు కూడా అయిపోయారు, ఇచ్చేకి రెడీ అయిపోయారు. భీకరంగా ఇస్తున్నారు. అప్పుడంతా 100-200 ఉండేది, ఇప్పుడు వేలల్లో ఇస్తూ ఉన్నారు. రేట్లు పెరిగాయి కదా అంతా.
సో అది తట్టుకునేకి వీళ్ళు రేట్లు పెంచేసారు, లంచం వీళ్ళు ఇస్తూ ఉన్నారు, అవి జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక పక్క బిలీవబిలిటీ లేదు. ఒకటేంది, 100 ఏళ్ళ పైన ఉన్నాడా, ఏజ్ అయితే చెప్పలేదు కానీ అప్పుడే 70 ఏళ్ళు, ఇప్పుడు 100 ఏళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమల్ అంత ఎక్కువసేపు ఉన్నాడు అని అనిపించలేదు, కానీ ఆ పర్ఫార్మెన్స్ కూడా నచ్చలేదు, ఆ ప్రాస్థెటిక్ మేకప్ కూడా నచ్చలేదు, బాగాలేదు. అండ్ అక్కడ నీకు భారతీయుడు చూసినప్పుడు ఆయన చేతులు జమ్మని తిప్పి ఏదో ఫటక్ అని పొడుస్తాడు చూడు, అది చాలా ఇంటెన్స్గా పార్ట్ 1లో చాలా టెరిఫిక్గా భలే ఉన్నింది, గూస్ బంప్స్ వచ్చేది. వాడు అది చెయ్యట మడవంగానే విజిల్స్ థియేటర్లో వేసి కొడతా ఉంటే భీకరమైన గూస్ బంప్స్ వచ్చేది. ఇక్కడ ఇది లేదు. ఇక్కడ ఏందిరా అంటే ఆయన కొడితే ఒకడు సరే నోట్లో నుంచి ఉన్న బాడీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయంటే చచ్చిపోతాడంట, దానికి ఒక ఆసనం ఏదో చెప్పాడు. ఇంకోటిని ఓడిస్తే వాడు పాడుతూనే ఉంటాడంట చచ్చేంతవరకు, అదేమో నమ్మవసక్యంగా లేదు. ఇంకోడు ఆయన పరిగెడతానే ఉంటాడంట గుర్రం లెక్క, అది నమ్మశక్యం లేదు. ఇట్లాంటి ఏదో ఇల్లాజికల్గా కొద్దిగా కూడా బిలీవబిలిటీగా ఏమో అట్ట చేస్తే అట్ట అవుతారేమో తెలియదు, కానీ బిలీవబిలిటీ ఉండాలి కదా. ఏదో కొత్తగా చేయాలని ఆ పాత దాన్ని కొద్దిగా పాలిష్ కొట్టాలని గబ్బు పట్టించాడు శంకర్. సో ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడే బూజు పట్టిపోయిన దాన్ని మళ్ళీ మనకు అమ్మాలని చూశారు జనాలు. అయితే నాయన బూజు పట్టిందిరా ఇది, లైట్ తీసుకో అనేసారు. నిజంగా శంకర్ది బీభత్సమైన హిట్ అంటే మనకి రోబోనే అనుకుంటా. రోబో తర్వాత 3 Idiots తీశాడు తమిళ తెలుగులో, అది ఆడింది. కాకపోతే శంకర్ సినిమా అని చెప్పగలిగేది లాస్ట్ రోబో, దాని తర్వాత నుంచి పెద్ద చెప్పుకోదగ్గలే. ఇదే ఇంత దరిద్రంగా తీస్తే గేమ్ చేంజర్ పరిస్థితి ఏందో మనకు తెలియదు, అది పక్కన పెట్టాక. శంకర్ పర్ఫార్మెన్స్, కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ ఓకే, అంత పెద్ద ఇది లేదు. కాకపోతే కొద్ది గొప్ప సిద్ధార్థ్ చాలా హానెస్ట్గా చేశాడు. సిద్ధార్థ్ నాకు బాగా అనిపించింది, ఆ ఎమోషన్స్ కానీ మిగతాయన్నీ నాకు కొద్దిగా బాగానే అనిపించింది. కొద్దిగా ఒక మోతాదు ఎక్కువగానే పర్లేదు అనుకోవచ్చు. ప్రియాభవాని శంకర్ మిగతా వాళ్ళంతా ఓకే. బాబీ సింహ పర్లేదు, నీట్గా చేశాడు ఉన్నంత వరకు. అసలు అన్బిలీవబిలిటీ ఏంద్రా అంటే 70 ఏళ్ళు వాళ్ళు అంటే ఈయన 100 ఏళ్ళు అనుకో. ఆ మోనో సైకిల్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రీ క్లైమాక్స్ ఆ టైం తప్పించుకునేది ఉంటుంది. ఎగిరెగిరంతా దూకుతూ ఉంటాడబ్బా, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి. ఒరేయ్ నీ క్యారెక్టర్ ఏంది, నువ్వు చేసేది ఏంది? ఎందుకంటే ఇదే భారతీయుల్లో కట్టేసి ఉంటే ఆ గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళ్ళేకి కష్టపడి పోయేది ఒక సీన్ ఉంటుంది. అది మనకి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అనమాట. శంకర్నే కొద్దిగా అరిశాడు, ఏందైనా నా ఏజ్ ఏంది, నేను చేసేది ఏంది, నేను ఆ ఏజ్కి అని అంత ఫాస్ట్గా ఎలా పోగలుగుతాను. అట్టన్న కమల్ హాసన్ ఈ దీంట్లో ఎగిరెగురు దూకేస్తానంటే చేసేద్దాం అని ఎట్టన్నాడో నాకైతే అర్థం కాలేదు, అంత దారుణంగా ఉంది. మ్యూజిక్ వద్దాం. భారతీయుల్లో బీభత్సమైన ప్లస్ ఏంద్రా అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. దీంట్లో అనిరుద్ధ్ ఇచ్చాడు, అన్నిటికీ డంకనక అనుకుంటా. అసలు దారుణం, ఎంత దారుణంగా ఉండిందంటే మ్యూజిక్ ఒక్క పాట కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అస్సలు సూట్ కాల. వన్ ఆఫ్ ద వర్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ సీన్లకు కానీ ఇది కానీ అసలు నాకు చాలా చండాలంగా అనిపించింది. ఎందుకంటే 2 కాబట్టి మనం 1తో ఆబ్వియస్గా పోలుస్తాం. 1 క్యాగ్ ఉంటుంది, అసలు అద్భుతమైన పాటలు ఇప్పటికైనా సూపర్ ఉంటుంది. ఇంక ఎడిటింగ్ మనం చెప్పనవసరం లేదు, ఆయన తీసిందంతా అతికిచ్చేరా అన్నట్టున్నాడు, తీసిందంతా అతికిచ్చేసాడు, అతుకులు బొంతున్నట్టు ఉంటుంది సినిమా అంతా. అక్కడ ఒక సీన్, ఇక్కడ ఒక సీన్, ఒక ఫ్రీ ఫ్లో అన్నట్టు అనిపించదు సినిమా అంతా. జనాలు కూసున్న వాళ్ళకైతే టార్చర్ అయితే పెట్టాడు అసలు. ఊరి నాయన ఏ రేంజ్ టార్చర్ ఉన్నిందంటే జనాలకి, ఆ రేంజ్. ఇవన్నిటికి కాదన్నట్టు టికెట్ రేట్ అబ్బా 350 అంటే తెలుగులో. తమిళ్లో అదే సినిమా ఒరిజినల్ తమిళ్ భాషలో అక్కడ ఎంత 194, 196, అక్కడ మల్టీప్లెక్స్ల్లోనే. మన దగ్గర 350. మన తెలుగు వాళ్ళు అసలు ఎంత దురాస్పర్లు అంటే వస్తే జోరుకోవాలని. అబ్బా నీకు నమ్మకం లేనప్పుడు కొనొద్దు, వదిలిదు. ఎవడో కూడా తక్కువ రేటు కొనుక్కుంటాడు, ఇది చేస్తారు. నీకు గవర్నమెంట్కి చెప్పాలి, వీళ్ళు ఇష్టారాజ్యం అయింది మిమ్మల్ని ఎవడే అంత రేటు పెట్టి కొనమనేది. ఇవన్నీ మేము ఎక్కువ పెట్టి తీసాము అందుకని టికెట్ రేట్లు పెంచాలి. నిన్న ఎవడు ఎక్కువ పెట్టి తీయమనేది మేమేం అడగలేదు. జనాలు మమ్మల్ని ఎందుకు ఇట్లా సాగు దొబ్బుతారు? వాళ్ళ పాటికి వాళ్ళు ఎక్కువ పెట్టి కొన్నాము, ఎక్కువ పెట్టి తీసాము, ఇది ఏదంటే ఆ లెక్కన మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు కదా. కొత్త ఇండస్ట్రీకే ఆ సౌకర్యం ఎందుకు?
రైతులు కూడా మాకు ఎక్కువ అయింది, కాయగూరలు ఎక్కువ రేటుకే కొనాలంటే కొనుక్కోవాలి కదా, అక్కడ మట్టుకు తగ్గాలి అన్ని దగ్గరలో, వీళ్ళకి మట్టుకు డబ్బు చేసుకోవాలి. ఇది మట్టుకు చాలా దరిద్రం. అసలు కంప్రమైజింగ్ టికెట్. థియేటర్లో సినిమా చూడవచ్చా లేదా అంటే వరస్ట్ అబ్బా, చూడాల్సిన అవసరం లేదు. కావాలంటే కాసేపు అయితే ఓటీటీల్లో వస్తాయి, ఓటీటీల్లో చూసుకోవడం ఉత్తమం ఈ సినిమా. అది ఓటీటీల్లో చూడడం కూడా నేను వేస్ట్ అని చెప్తా, అంత దరిద్రం. ఈ భారతీయుడు 2 చూసే కంటే భారతీయుడు 1 మీరు ఒక 10-15 సార్లు చూడవచ్చు, మీకు అంత కిక్ ఇస్తుంది సినిమా. ఇది వరస్ట్ సినిమా, దారుణమైన సినిమా, చూడాల్సిన అవసరమే లేదు, చండాలమైన సినిమా. సో ఈ ఫ్రస్ట్రేషన్తో ఈ వీడియోని ఇక్కడ ముగిద్దాం. ఈ వీడియో మీకు ఇప్పుడు దాకా చూసారంటే మీకు నచ్చి ఉంటుంది అని భావిస్తూ కింద అయితే లైక్ కొట్టండి నచ్చితే. అలాగే పక్కనే సబ్స్క్రైబు, బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ 2 మీరు కొట్టారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. మీ నుంచి కోరే ఏకైక సహాయం ఇదే, సబ్స్క్రైబులు, లైకులు, షేర్లే ఈ మట్టుకే చేయండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు. మనకి జనాలకు కూడా చెప్పండి, ఆల్రెడీ చూసేసి ఉంటారు ఈ టైంకి, కానీ చెప్పండి జనాలకి ఇంత దరిద్రమైన సినిమా పోవాల్సిన అవసరం లేదని. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.